సో గైస్ ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయింది. డ్రెస్సెస్ అయితే కూడా చేంజ్ చేసుకున్నాము. చేంజ్ చేసుకుని మేమైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. సో మేము వచ్చినప్పుడు పర్లేదు కొంచెం, ఇప్పుడు మాత్రం జనాలు అయితే మాత్రం బీభత్సంగా ఉన్నారు. క్రౌడ్ అయితే చాలా గట్టిగానే ఉంది. అండ్ చెప్తున్నాగా దర్శనం అయితే బాగా అయింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కుదిరితే రండి, కుదిరినా కుదరకపోయినా ట్రై చేయండి. చాలా అయితే చాలా బాగుంది ఇప్పుడు టెంపుల్ అయితే మాత్రం. I'ma flex on my ex, flex on the hoe. You still be in my head, so I'ma let you know. I realize how much I want you when I let you. So hi guys, ఇదే బీదర్లో ఉన్న క్లాక్ టవర్ అంట. సో చూస్తున్నారు కదా, ఇదొక స్తూపం. I don't know what it is. ఇప్పుడైతే గురుద్వారా అయితే వచ్చాము, గురునానక్ టెంపుల్కి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం టోపీ ధరించి అయితే మనం అయితే వెళ్ళిపోదాం లోపలికి. చాలా సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం గైస్. ఎండ అయితే మాత్రం ఘోరంగా ఉంది, కాలు కాలిపోతుంది. సో మా వాళ్ళు అయితే అందరూ రెడీ అయిపోయారు. సో ఇప్పుడైతే గురుద్వారాలో దర్శనం చేసుకుని వచ్చాము, మొత్తం అన్నీ చూసాము. ఇక్కడ గురునానక్ ఇదైతే ఉంది టెంపుల్ అయితే. సో ఇక్కడ ఏంటంటే ఈ మెమోరియల్ ఏంటంటే లైక్ గురునానక్ తెలుసు కదా, సో ఆయన సిక్కిజం ఫాలోవర్. సో ఆయన ఏంటంటే మొత్తం వాటి గురించి ప్రతి ఒక 4 దేశాల దాకా తిరిగారంట. సో మన ఇండియాలో మన దీనికి వచ్చినప్పుడు, మన స్టేట్ వైపు వచ్చినప్పుడు ఈ బీదర్ వచ్చారంట. బీదర్ వచ్చినప్పుడు ఏమైందంటే లైక్ ఇక్కడ బీదర్ ప్రజలు వాళ్ళు లైక్ సాల్ట్ వాటర్ అనేవి చాలా సాల్టీగా ఉన్నాయి, తాగడానికి చాలా ఇబ్బంది అవుతుంది అది ఇది అని చెప్పేసి అని అన్నారంట. సో వాళ్ళ కోసం అని చెప్పేసి తన రైట్ ఫుట్తో ఒక కొండని టచ్ చేస్తే అక్కడి నుంచి వాటర్ అనేవి వచ్చినాయి. వాటర్ కూడా చాలా స్వీట్, ఇప్పటికీ ఆ వాటర్ అలా వస్తూనే ఉంటుంది. నేను ఇందాక కూడా చూసాను ఆ ప్లేస్లో ఆ వాటర్ అయితే ఉన్నాయి. అండ్ మెమోరియల్ కానీ లైక్ ఆయన తిరిగిన ప్లేసెస్ కానీ మొత్తం చాలా ఇదైతే పెద్దది, ఇది మెమోరియల్ మాత్రం. అండ్ వాటర్ కూడా నిజంగానే స్వీట్గా ఉన్నాయండి, టేస్ట్ చేశాను, వాళ్ళు ఇచ్చారు. స్వీట్ అంటే లైక్ మామూలు వాటర్ అనేది టేస్ట్లెస్ కదా, సో ఇది దానికి కొంచెం ఇదిగా దాన్ని ఏమంటారు, తాగినప్పుడు మంచి ప్రశాంతంగా అనిపించింది. లైక్ ఈ ప్లేస్ కూడా లోపల ఫోన్ అయితే నాట్ అలౌడ్, కెమెరా కానీ ఫోన్ కానీ ఏది ప్రతిదీ నాట్ అలౌడే. సో మొత్తాన్ని నాట్ అలౌడే. సో మేమైతే అక్కడ లోపలేం రికార్డ్ చేయలేదు, కానీ బయటకు వచ్చాక చెప్తున్నాను ఇవన్నీ. సో లోపల మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ లోపల మ్యూజిక్ మీకు వీడియో చూస్తున్నప్పుడు మీకు ఒక బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వినబడుతుంది కదా, సో అదైతే మాత్రం లైక్ వాళ్ళు రియల్గా వాడుతున్నారు లోపల. లైక్
మ్యూజిషియన్స్ వాళ్ళు పాడుతున్నారు, డ్రమ్స్ కానీ ప్రతిదీ మ్యూజిక్ నుంచి సింగింగ్ వరకు మొత్తం అంతా వాళ్ళు పాడుతున్నారు. అక్కడ ఉంటే చాలా ప్లెజెంట్గా ఉంది. అలాగా ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండిపోవచ్చు. సో మేమైతే ఒక 5 to 10 minutes దాకా అక్కడ కూర్చునే ఉన్నాము. అండ్ ఇప్పుడైతే బయటకు వచ్చాము. సో అది గురునానక్ గురుద్వారా యొక్క హిస్టరీ. దట్స్ ఇట్. సో హలో గాయస్, సో ఇప్పుడైతే మనం బీదర్ ఫోర్ట్కి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా నా వెనకాల ఉంది, ఇదే బీదర్ ఫోర్ట్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి చూసినట్టయితే లైక్ మొత్తం కంప్లీట్ ఒక కోటలో ఉంది. కోటకు వచ్చాం కాబట్టి కోటలో ఉంటుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. సో మనం కూడా పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అంతే అనేది. సమ్ బియ్యంలా ఉంది కదా, మేబీ పక్షులాటలు తినడానికేమో. కోటలో వాళ్ళకి ఎవరు ఎక్కకుండా గొయ్యిలేస్తారంటారు ఇదే కదా. అంటే లైక్ ఆ గోడ దాటి రాకూడదని చెప్పేసి ఈ లోపల ఈ వాటర్లోనే లైక్ మొసళ్ళు అవన్నీ వేసేవారంట. చూస్తున్నారు కదా, ఇవి చూడండి మొత్తం ఇదంతా. సో ఈ కోటలో అయితే ఈ మహల్ పేరు రంగీన్ మహల్ అంట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇంటర్ప్రిటేషన్ సెంటర్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నెక్స్ట్ here it is one more. The left side was Rangin Mahal and the right side is Interpretation Center. I think this is the Interpretation Center and this is Rangin Mahal. Yeah. ఒరే లెఫ్ట్ కు రా కెమెరా. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. రై ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను నేను ఏమనుకోకండి, పక్కన ఇద్దరు అమ్మాయిలు అలాగే వెళ్తున్నారు. బాగుండదని ఇంగ్లీష్లో వేసాను అంతే. నెక్స్ట్ దిస్ ఈజ్ హాజర్ కోత్రి. పేర్లు ఏంటో మీనింగ్ తెలిస్తే కమెంట్ చేయండి భయ్య కిందన. పేర్లు మాత్రం చంపేస్తున్నాయి అర్థం కాక. సో దీని లోపలికైతే వెళ్ళిపోదాము. కోట చుట్టూరు ఏమో కానీ ఈ పర్టికులర్ ఇలాగా ప్రేమకులు ఎక్కడ చూసినా వాళ్ళ పేర్లే కనబడుతుంది. ప్రేమకులం. వావ్, వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. కనబడుతున్నాయి కదా పౌరాలు. అది కాదు. సో ఈ పర్టికులర్ ప్లేస్లో మాత్రం చాలా చల్లగా ఉంది. ఈ కోట మనల్ని పరీక్షిస్తుంది కిడ్స్. Put him under the cell. ఎవడు రాలేడు పోలేడు ఈ లాక్ సిస్టమ్ వల్ల. ఈ లోపలికి ఎవరికి వెళ్ళడానికి ప్రయత్నించరు కూడా. నాగార్జున ఫోటో తీయమంటావా? లోపలికి ఫోటో వేస్తా. సో గాయస్ ఇప్పుడైతే ఫోర్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇది వచ్చేసరికి టర్కష్ మహల్. సో చూసారు కదా, ఇది లైక్ ఫుల్ లైక్ గార్డెన్ అనుకుంటా, గార్డెన్ ఏరియా లాగా ఉంది, కంప్లీట్ గ్రీనరీ ఉంది. సో వీళ్ళు ఇప్పటికీ అలాగే ఆ గ్రీనరీని మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ చూసేటోళ్ళు. అండ్ చుట్టుపక్కల చూస్తే ఇక్కడ ఎవరో అనాథలు ఉన్నారు, అదొకటి చూడండి. అండ్ పిలిచి పిలిచి గుండెలు పిండకురా ఆశలని ఆకలని ఆకలని అడమలించి
గుడి లాంటి అమ్మ ఒడి పాము పడగైనదిరా చెప్పలేని గుండె కోసైది కాస్త జాలే పడరా నాశనం నుంచి వచ్చు కదా. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను అసలెన్ను పెంచుకున్నా. సో గాయస్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే బావిలాగా ఉంది ఊటీ. అండ్ ఆ నీళ్ళు కలుపులా ఉంది ఇది కూడా. సో ఇదైతే ఏంటో చూసేద్దాం మనం. మై గాడ్, సో డీప్, చాలా లోతు అయితే ఉంది. సో ఇప్పుడైతే ఇక్కడ ఒక క్యాఫ్టేరియా అయితే కనబడుతుంది కదా, సో ఈ క్యాఫ్టేరియాకి అయితే వచ్చాము. సో వెళ్ళి ఏమున్నాయో చూసి ఫినిష్ చేద్దాం మధ్యాహ్నం లంచ్కి. సో హలో గైస్, సో ఇప్పుడే ఫోర్ట్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. అయిపోయింది ఫోటోషూట్, వీడియోస్. మా వాళ్ళందరూ బాగా ఇదే పేరు. ఇటు చూడు ఐస్ క్రీమ్ తింటున్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పింక్ ఐస్ క్రీమ్ తింటున్నాడు. సో అది గైస్, లోపలైతే వేడిగా ఉంది చాలా. ఎండలో మేము సమ్మర్లో వచ్చాం కాబట్టి మాకు ఇంత ఇది అనిపిస్తుంది. అండ్ మీరు వస్తే ఈవినింగ్ ట్రై చేయండి ఫోర్ట్కి వస్తే. లైక్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. 5 క్లోజ్ 3 to 4 అది కూడా ఈవినింగ్ మనకి. ఎక్కువ ఈ దగ్గర దాంట్లో కొంచెం చల్లగా ఉంటుంది. అండ్ అంతే.